వేమగిరి నుంచి వచ్చిన ఈ కుటుంబ సభ్యులు ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటారు. అన్నకు అలాగే అక్కకు కూడా వచ్చిన అందరికి కూడా వందనాలండి. పోయిన సంవత్సరం అయితే నిజంగా నేనైతే చీకట్లో ఉన్నాను, నా పట్ల కూడా ఎవరూ లేరు. అయితే నేను వాలంటీర్ జాబ్ చేస్తున్నానండి అప్పట్లో. అయితే నేను వాలంటీర్ అందరిలో కూడా మా వాళ్ళందరూ కూడా నువ్వు చేయలేవు, నువ్వు ఎందుకు అని అందరూ నన్ను తక్కువలో చూసి నన్ను నవ్వు పడలేదు. నా వల్ల కావట్లేదు అంటున్నారు ఏంటని నేను చచ్చిపోయే స్థితికి కూడా వెళ్ళిపోయానండి. నా తల్లిని నేను ఎంతగానో బాధ పెట్టించాను, నా తల్లిని కూడా బాధ పెట్టించాను. మా అమ్మ ఒకటే అన్నది, నువ్వు వస్తున్న మందుకు రా అమ్మ, అక్కడ నీకు అన్నీ మేలే చేస్తారని. నేను కన్నీరెడ్డితో ప్రార్థన చేస్తే, తండ్రి నా జీవితం ఏంటి, నన్నేంటి, నేను అసలు ఎందుకు బతుకుతున్నాను నాకే తెలియట్లేదు అన్న తర్వాత నిజంగా నన్ను దాటి వెళ్ళకు ప్రభువా, నన్ను విడిచి వెళ్ళకు, నువ్వు నన్ను ఎందుకైతే సృష్టించావో దానికి పనికొచ్చినట్టుగా నన్ను వాడుకో ప్రభు అని నేను కన్నీటి ప్రార్థన చేస్తే నిజంగా రోజు నాకు దేవుడు దర్శనమిచ్చి నా తల మీద పట్టుకున్నాడండి. అప్పుడు నేను నా పక్కన ఒక అక్క రాజీ అక్క ఉంది, ఆ అక్కకు చెప్పాను, అక్క నా తల మీద కానీ ఏమన్నా కొట్టావంటే కొట్టలేదు చెల్లంటే దేవుడు మహిమ నాకు చూపించాడని. అలాగే పోయిన సంవత్సరంలో డిసెంబర్లో కూడా అన్న వాగ్దానం, నీకు ఈ నెల శుభవార్త జరుగుతుంది అన్నారు. అలాగే నాకు శుభవార్త జరిగిందండి. వెంటనే నాకు వివాహం అయిపోయింది. వివాహం అయిన వెంటనే నాకు బాబు పుట్టాడు. మొన్న ఆగస్టు 16వ తారీఖుని నిజంగా నాకు బిడ్డ పుట్టడేమో అనుకున్నానండి. నేను గుంటూరులో నుంచి రాజమండ్రికి నేను ఒక్కదాన్ని ఉన్నాను, అక్కడ ఎవరూ లేరు. అప్పుడు సుప్రియక్కకు ఫోన్ చేస్తే సుప్రియక్క లైవ్లో ఉండి నాకు ప్రార్థన కూడా చేయలేదండి, పక్కన పెట్టింది ఫోను. అక్క పక్కన పెడితే నేను ఆ ప్రార్థన వింటూనే హాస్పిటల్కి వచ్చేసానండి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళందరూ నీకు వెంటనే వచ్చేద్దామా అంటే నేను నిజంగా దేవుని తలుచుకుని ప్రభువా, నేను ఓసాన మందిరంకి నీ బిడ్డని ఇచ్చేస్తాను, నా బిడ్డ బాగుండాలి, నేను బాగోపోయినా పర్వాలేదు, నా బిడ్డ బాగుండాలని నా పొట్టకాడ ఓసన్నాను రాసుకున్నానండి. ఓసన్నాను రాసుకున్న వెంటనే నిజంగా, ఎందుకంటే అదే రోజు ఒక అక్కకి ఆపరేషన్ చేశారండి, కానీ బేబీ చనిపోయింది. నేను ఎంత బాధపడ్డానంటే నాకు నిజంగా నా బిడ్డ కూడా అలా జరుగుతుందేమో అనుకున్నాను. నేను ఓసన్నాను పొట్ట మీద రాయగానే నేను మగపిల్లడు పుట్టాలి ప్రభువా, మగపిల్లడు పుట్టే ఓసన మందిరంలోని ఒక కుటుంబంగా ఉంటాడు ఆ బిడ్డ, నాకు కూడా వద్దు ఆ బిడ్డ, నేను ఓసన్న మందిరంకి నేను అప్పుకిస్తాను అనుకున్నాను. అలాగే నేను కళ్ళు మూసుకుని కళ్ళు తెరిసేలాగా ఓసన పుట్టాడండి. నిజంగా ఆయన కూడా నన్ను ఒకటే అన్నాడు, నువ్వేం పేరెడతావు నీ బిడ్డకంటే నేను ముద్దుగా ఓసన్నని పిలుచుకుంటానంటే అది ఓసన్నని పిలన్నారు. మొన్న ఆదివారం 1వ తారీఖుని వచ్చామండి. 1వ తారీఖుని నాకు అన్నతో పేరు పెట్టించుకున్నాను. అన్న కూడా జాన్ అభిషేక్ అని పెట్టారు. నిజంగా అన్న పేరు కలిసి వచ్చింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జాన్, అన్న పేరు కూడా జాన్ అసలు అయితే అన్న పేరు కలిసింది, మళ్ళీ అబ్రహాం పాస్టర్ గారి పేరు కలిసింది, ఇద్దరు పేరు కలిసింది. నా కుటుంబం ఇక్కడ ఉంది, గుంటూరులో కూడా ఉంది అని ఎంతో సంతోషపడ్డానండి. నిజంగా మళ్ళీ నిన్న జనవరి 8వ తారీఖున అమ్మ పెళ్లి రోజు ఇక్కడికి వచ్చే ముందు కూడా కొంచెం శోధనతో వచ్చాము. రాకూడదు అక్కకు కూడా ఫోన్ చేస్తే అక్క 1వ తారీఖు చెప్పుకోమ్మ సాక్ష్యం ఉంది, కానీ మళ్ళీ మా ఆయన గారు ఢిల్లీ ఏదో ప్రోగ్రామ్ అని వెళ్ళిపోతున్నాం, మళ్ళీ అర్జెంట్గా అక్కడి నుంచి గుంటూరు నుంచి వెంటనే వచ్చామండి. ఇప్పుడు నిజంగా మళ్ళీ మధ్యలో కారు ఆగిపోయింది. నేను ఒక్కదాన్ని ఆటోలో వచ్చాను. ఆటోలో కూడా కొంతమంది కుర్రోళ్ళు మందు తాగేసి నిజంగా నేను ఎంతో భయపడతా వస్తే నేను దేవుని తలుచుకున్నాను. ప్రభు ఏంటి నేను వెళ్ళగలనా, నాకు భయం వేస్తుందంటే నిజంగా అసలు నా పక్క నుండి నువ్వు భయపడకు, నువ్వు చిందించుకో, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు, నీ పట్ల నేను ఉంటానని నాకు ధైర్యం పెట్టినా చేయి పట్టుకున్నాడండి. అందుకని నీ వాక్యం చెప్పుకుంటున్నాను. నేను ఈ సంఘంలో ఒక కుటుంబంలో నేను ఎంతగానో నన్ను ఆదరించిన నా యేసయ్య మాత్రం నన్ను వదిలిపెట్టాడు. ఇంకా నా కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే ఈ సంఘంలో శివాని అన్ని మాకు ఎంతగానో హెల్ప్ చేశారు. మాకు అన్నీ ఎవరో కూడా తెలియదు. అన్ని కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఆయన్ని కుటుంబం కూడా మీరు ప్రార్థన చేయండి. అన్నీ కూడా కష్టం చెప్పుకుంటే మాకు
ఇందాక కూడా అన్నీ నాకు ఒకటే అన్నాడు, అమ్మ నువ్వు దేవుడు నీకు ఎంతో మేలు చేశాడు, నువ్వు దేవుడికి ఏం చేస్తావు అని అడిగితే నేను ఒకటే అన్నాను, అన్న నాకు ఓసన్న పుట్టాడు కాబట్టి ఓసన్నను పేరెట్టి ఎవరైతే అమ్మ నాన్న లేరు ఉంటారో వాళ్ళందరికీ నేను ఒక గ్యాదర్ చేసి నేను పెడతానన్నా, వాళ్ళందరూ నేను ఓసన్నను పేరు పెట్టి ఓసన్నను మందిరం కాకుండా ఓసన్న తల్లిదండ్రులు అనాథాశ్రమం పెడతానని అంటే అన్నీ కూడా అన్నాడు. నేను కూడా హెల్ప్ చేస్తానమ్మా ఈ విషయంలో అన్నాడు. దీనికోసం మీరు ప్రార్థన చేయండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. అద్భుతం. ఇవాళ పగల ఆరాధనలో ప్రభు మనకు చెప్పారు, ప్రాకారము కలిగిన పట్టణంలో దేవుడు ఆశ్చర్యకరమైన కృప చూపించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సాక్షాత్తు నా దేవుని కృప కలిగిన హస్తం ఆ బిడ్డ తలని తాకడం, ఆ స్పర్శను తను గ్రహించి వెంటనే కళ్ళు తెరిచి ప్రక్కన మీరు ఏమన్నా ముట్టుకున్నారని అన్నంటే ముట్టుకోలేదు. సాక్షాత్తు నా దేవుని కరుణా హస్తం ఆ బిడ్డను ముట్టింది. చక్కటి పండంటే బిడ్డని వాగ్దాన పుత్రుని దేవుడు అనుగ్రహించాడు. జాన్ అభిషేకం. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై మహిమ కలిగిన నా దేవుని సేవకుడిగా మార్చబడును గాక. సహోదరి, ఆ కుటుంబం ఏదైతే హృదయ వాంఛతో ఉన్నారో భవిష్యత్తులో దేవుడు ఆ దిశగా కార్యాలు జరిగించును గాక. వాళ్ళ హస్బెండ్ కూడా ఢిల్లీ నుంచి మేఘాల మీద విజయవాడకు వచ్చి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన సాక్ష్యం చెప్పడం కోసం వీళ్ళది వేమగిరి నిండుగా మెండుగా నా తండ్రి మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.